సో ఈరోజు మార్నింగ్ చెప్పినట్టు ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నాం అనమాట. ఫుల్ రెసిపీ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో ఈ రెసిపీ అయితే మా మమ్మీది అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే మనం ఒక 4 వంకాయలు తీసుకున్నాం అనమాట. తర్వాత 4 టమాటీలు, కొంచెం ఒక 6 వరకు చిల్లీస్ తీసుకున్నాం, గ్రీన్ చిల్లీస్. అలాగే ఒక వెల్లుల్లి మొత్తం పొట్టైతే తీసుకొని ఆ వెల్లుల్లిని సెపరేట్గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే వంకాయల్ని మనం ఘాట్లు పెట్టుకొని అందులోని మనం వెల్లుల్లి ఏదైతే పొట్టు తీసి పెట్టుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా లోపల పెట్టుకోవాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ మొత్తం 4 వంకాయలకి చేద్దాము. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో మనమైతే మొత్తం 4 వంకాయలకి ఘాట్లు పెట్టుకొని ఆ వెల్లుల్లి పొట్టు తీసినవి ఏవైతే ఉన్నాయో అవి లోపల పెట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అగ్గి మీద వాటిని పైనుంచి ఆయిల్ రాసుకుంటూ కాల్చుకోవాలి. ఈ కాల్చుకునే ఫ్లేవర్ ఏదైతే ఉందో స్మోకీ ఫ్లేవర్ భలే వస్తుందన్నమాట. మన పచ్చడికి అదే మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా సేమ్ ఇలాగే నేను చెప్తున్నట్టు ఘాటు పెట్టుకొని లోపల వెల్లుల్లి పెట్టుకొని అగ్గి మీద పైనుంచి ఆయిల్ రాసుకుంటూ ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలన్నమాట. మాడకుండా చూసుకోండి, ఎందుకంటే పైన తొక్క మాత్రమే మాడుతుంది, లోపలేం మాడదు. అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి. ఇంకా రిమైనింగ్ ఒక వంకాయ అండ్ రిమైనింగ్ టొమాటోస్, చిల్లీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. సో ఇవి తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకొని బాగా మీ చేయి కాల్చుకోకుండా జాగ్రత్తగా తీయండి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 4 వంకాయలు 3 కాల్చేసుకున్నాము. సో ఇప్పుడు ఒక వంకాయ రిమైనింగ్ ఒక వంకాయ వేసుకొని రిమైనింగ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కాల్చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా కాలిపోయిన తర్వాత పక్కకు తీసుకొని మన టొమాటోస్ ఏవైతే 4 తీసుకున్నామో అవి కూడా సేమ్ వంకాయలు చిల్లీస్ లాగే వీటిని కూడా కాల్చుకోవాలి. సో ఇవి కూడా కాలిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కాల్చిన ప్రతి ఒక్క ఐటెంని వాటర్లో ఇలాగా కడుక్కుంటూ తొక్క అనేది పీల్ చేసేయాలి. పీల్ చేసుకొని ప్రతిదీ మనం ప్లేట్లో సెపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం 4 వంకాయల్ని పీల్ చేసుకున్నాము. తర్వాత టొమాటోస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో పీల్ చేసుకుందాము. సో అలా పీల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం 4 టమాటీలు కూడా పీల్ చేసుకున్నాము, కాల్చినవి బాగా కడుక్కొని. నెక్స్ట్ చిల్లీస్ కూడా ఒకసారి వాష్ చేసుకుందాము. బొగ్గు ఫ్లేవర్ అంటే బొగ్గు ఏమి ఉండకుండా మొత్తం నార్మల్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నెలోకి మనము ఏదైతే టొమాటో, గ్రీన్ చిల్లీస్ అలాగే గార్లిక్ కాల్చామో అవి వేసుకొని వాటితో పాటు మనం పండు మిరపకాయలు కూడా వేసుకున్నాం అనమాట ఇందులో. అదైతే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. సో అవి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాము. సో మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే టొమాటోస్తో ఆల్మోస్ట్ మన గ్రేవీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే వంకాయల్ని కాల్చుకొని పీల్ చేసుకున్నామో అవి మనం ఇప్పుడు ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలన్నమాట. వీలైతే మీరు వేడి అంతగా ఏం లేదు అనుకుంటే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, బట్ కొంచెం హైజీన్గా ఉండాలి కాబట్టి మనం ఫోర్క్తో చేసుకున్నాం అనమాట. సో అది బాగా స్మాష్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఆల్రెడీ పెట్టుకున్నామో గ్రీన్ చిల్లీస్, పండు మిరపకాయలు, గార్లిక్, టొమాటో కాల్చుకునేవి అది మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న వంకాయల్లో కలుపుకోవాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకొని దీనికి మనం పోపు వేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి ఆయిల్. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా పోపులో ఏమేమి వేసుకుంటామో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేయొద్దు, శనగపప్పు వేస్తే పచ్చడి ఒకవేళ మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఉండదు. సో దానికోసం ఇక్కడ మీరు శనగపప్పు అనేది స్కిప్ చేసేయండి. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసిన తర్వాత గార్లిక్ పీల్ చేసినవి వేసేసుకోవాలన్నమాట. గార్లిక్ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1 ఆనియన్ వరకు స్లైస్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత మమ్మీ కరివేపాకు కూడా యాడ్ చేస్తారు. అది కూడా కలుపుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పోపులో కంపల్సరీగా ఇంగు వేస్తాను అనమాట.
సో అది ఏదైనా సరే ఖచ్చితంగా ఇంగువ అయితే వేసుకుంటాను. సో ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేస్తాను. అలాగే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే మన పోపు అనేది రెడీ అయిపోతుంది. మేము కరివేపాకు అనేది మాడిపోతుందేమో అని చెప్పి లాస్ట్లో వేసుకున్నాము. తర్వాత కొంచెం నేను మిక్సీ పట్టినప్పుడు కానీ ఎప్పుడు సాల్ట్ అయితే ఇప్పటివరకు యాడ్ చేయలేదు. సో పోపులోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో సాల్ట్ యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం పోపు ఫ్రై అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకుందాము. సో పోపు అయితే అయిపోయింది. సో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, టొమాటోది బ్రింజాల్ది. ఆ పేస్ట్లో వంకాయ టమాటీ పేస్ట్లో మనం ఇప్పుడు ఏదైతే పోపు వేసుకున్నామో ఆ పోపు అనేది బాగా మిక్స్ చేసుకుంటే మన వంకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ రోటి పచ్చడి మనం రోట్లోనే చేసుకోవాలి, కానీ మనకి ఆ అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఇక్కడ మిక్సీలో పట్టుకున్నాము అంతే. కానీ టేస్ట్ ఏమాత్రం తేడా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం, అలాగే వీలైతే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.